నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ప్రధానంగా ఏమున్నా ఇంకొక 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది ప్రచారానికి. ప్రధానంగా పార్టీలన్నీ స్పీడప్ పెంచినాయి, ప్రచారం ముమ్మరంగా స్పీడప్ పెంచినాయి. ఈ 4 రోజుల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొట్టాలి ప్రధాన నాయకులు. ఇక ప్రజల విషయానికి వచ్చేస్తే ప్రజల్ని మనం పబ్లిక్ పోల్స్ అని, పబ్లిక్ టాక్ అని ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే పెద్దాయన మరి ప్రచారం బాగానే జరుగుతుందా, మరి ఓటింగ్ ఎటు పడితే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని అడిగితే ప్రజలు ఇచ్చేటువంటి స్పందన ఎట్లా ఉన్నదంటే 3 పార్టీలకు 3 రకాలుగా మాట్లాడుతున్నారు. 10 మంది కూర్చుంటే పార్టీకో ఇద్దరు అక్కడ జతగట్టి ఆల్రెడీ ఉన్నారు. పార్టీకో 2, 3 అట్లా ఉన్నారు. ప్రజలు కూడా మనుషులు కూడా అట్లా ప్రజలు కూడా ఆ రకంగా ఉన్నారు. అసలు విషయాన్ని మాత్రం బయట గక్కడం లేదు. ఏ పార్టీకి ఓటేస్తావు అనే విషయాన్ని మాత్రం బయట గక్కడం లేదు. అసలు తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో, ఈ లోక్సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా తెచ్చిపోయింది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రము అసలు ఏ పార్టీకి ఓటేసేటట్టున్నారు ప్రజలు, ఎవరికి మద్దతు ఇచ్చే రకంగా ఉన్నారనేది మాత్రం చాలా కష్టంగా ఉంది తెలియడం. ఇక అది ఓట్లు పడ్డాక రిజల్ట్ వస్తే కానీ తెలిసే పరిస్థితుల్లో లేదు. ఈ కేసీఆర్ విషయానికి వచ్చేస్తే కేసీఆర్ను కొంతమంది మాత్రం ఎందుకు పొడగొట్టుకున్నామా, మా సార్ను పొడగొట్టుకొని అసలు మేము తప్పు పని చేసినాము, ప్రధానంగా మా స్థానిక ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాం, కానీ ఏకంగా కేసీఆర్కే ఇలా ఓటమి జరుగుతుందని మేము అనుకోలే, ఇలా మేము ముఖ్యమంత్రిని కోల్పోతామనేటువంటి ఆలోచన మాకు రాలేదు అనేటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. ప్రతి చోట అట్లనే వినబడుతున్నటువంటి మాటలు. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు, మోసపూరితమైన మాటలు, దొంగ మాటలు, డొల్ల మాటలు మాట్లాడుకుంటా కాలం గడుపుకుంటా ఇక ఏదేమైనా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా, పథకాలు అమలు చేస్తా, ఇగో ఈ మాట, ఈ రకంగా దేవుళ్ళ మీద ఒట్లు ప్రమాణాలు చేసుకుంటా కాలం గడుపుతున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ప్రజలు ఈ ఓటుతో రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారా? మరి ఈ ఓటుతోనే తెలిసిపోతుంది రేవంత్ రెడ్డి మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఏంది. మరి రేవంత్ రెడ్డి కూడా ఫీల్ అయిపోతున్నటువంటి విషయం ఏంటంటే ప్రజలు ఇంకా కూడా నా వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపే ఉన్నారు, ఖచ్చితంగా మళ్ళా ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కే పడతాయి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. చూద్దాం ప్రజలు ఎలాంటి ప్రజల నుండి ఎలాంటి స్పందన రాబోతుంది, ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు మరి అనేది కూడా ఆలోచించుకొని కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి సమయం. ఇకపోతే నా అరెస్టుకు మోదీ కుట్ర, కేసీఆర్ను అరెస్ట్ చేయడానికి మోదీ కుట్ర చేస్తున్నాడని వార్తనైతే చూస్తున్నాం ఇక్కడ. ఇక నేను ఎక్కడ అవినీతి చేయలేదు కాబట్టే వాళ్లకు దొరకలేదు, మోదీ వికృత రూపానికి నిదర్శనం ఢిల్లీ మద్యం కేసు. మోదీ యొక్క వికృత రూపానికి నిదర్శనం ఏంది అంటే ఢిల్లీ మద్యం కేసే. అందులో కవితను ఇరికించారు. అసలు కవితను ఇరికించిందట మద్యం కేసులో. అసలు నిజానికి కవిత పాత్ర అందులో ఉండొచ్చు, కాకపోతే కవితది ముమ్మరంగా పాత్ర లేదు. కవిత లిక్కర్ స్కామ్లో పాల్గొన్నట్టుగా, లిక్కర్ స్కామ్లో సభ్యురాలుగా ఆధారాలు మాత్రం ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా దొరకకపోగా ఖచ్చితంగా ఇక కవితనే కీలకమైనటువంటి వ్యక్తి అంటూ ఈడీ కవితను అరెస్ట్ చేయడం, దీనిపైన కేసీఆర్ అదంతా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కక్షపూరితంగా రాజకీయ కుట్రనే అని చెప్తున్నటువంటి కథ. ఇకపోతే ఈ కథ ఏమున్నది, వాస్తవానికి కవితకు కావాల్సినటువంటి ఆధారాలు లేవు. లిక్కర్ స్కామ్లో కవిత పాల్గొన్నది, లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉన్నదంటే ఇంతవరకు కూడా ఎలాంటి ఆధారాలు చూపెట్టలే. మరి ఇక 10 ఏళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించాం, 5 నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్ ఇక రాచి రంపాన పెడుతోంది. 5 నెలలే, 5 నెలలు. ఈ 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు శాపం రాకినట్టు రాకుతురు, బండని దేసి శాపం రాకినట్టు రాకుతురు కొన్ని చోట్ల. అది ఇంకా రేవంత్ రెడ్డికి తెలుస్తలే, ఎప్పుడు తెలుస్తుందో మరి. ఓట్లు పడ్డాక తెలుస్తుంది, ఓట్లు పడతాయి కదా, ఓట్లు పడ్డ తర్వాత తెలుస్తుంది. అప్పుడు మరి మమ్మల్ని రాకిన్రా గోకిన్రా అనేది తెలుస్తుంది. ఇక ఆ ప్రభావం ఎన్నికల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. రెఫరెండం అన్న సీఎం ఇక తోక ముడిచారు. ఇక రెఫరెండం అన్నాడు కదా, ఆ ప్రభావము దెబ్బతీసే పరిస్థితికి వచ్చేసింది. ఇక దాని విషయంలో మాట ఎత్తుతలేడు మొత్తమే. రెఫరెండం అనే మాట లేదు. ఇక గాడిద గుడ్డ పట్టుకున్నాడు. ఇక కేసీఆర్ను పక్కకు పెట్టి మోదీ గుడ్డు పట్టుకున్నాడు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపా కుమ్మక్క అయిపోయినాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది, బారాసాయే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇక మొత్తానికి ఈనాడు ముఖాముఖి బారాస అధినేత. ఇక జగిత్యాల బస్సు యాత్ర నుంచి ప్రత్యేక ప్రతినిధి. ప్రధాని మోదీ వికృత రూపానికి ఢిల్లీ మద్యం కేసు నిదర్శనమని, అసలు అది తప్పుడు కేసు అని
ఆయన సృష్టించినటువంటి భయంకరమైన కుట్ర అని భారత అధినేత కేసీఆర్ దుయ్యబట్టారు. మద్యం పాలసీలో ఒక కుంభకోణం సృష్టించి దాంట్లో కవితను ఇరికించారే తప్ప అందులో ఏమీ లేదన్నారు. మోదీ కంటిలో నలుసులాగా ఆయనకు లొంగకుండా ఉన్నటువంటి వ్యక్తులు దేశంలో 3-4 ఉన్నారని కూడా అందులో తనను కేజ్రీవాల్, హేమంత్, సొరెన్ తదితరులు కూడా తీసుకెళ్లేటువంటి జైల్లో పెట్టడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారని తెలిపారు. అయితే తానెక్కడ అవినీతికి పాల్పడలేదు కాబట్టి దొరకలేదన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల బస్సు యాత్రలో ఉన్నటువంటి కేసీఆర్ సోమవారం ఈనాడు ఈటీవీకి ఇంటర్వ్యూలో ఈ సమాధానాలు ఇచ్చిండు. కేసీఆర్ నిజానికి కేసీఆర్ ఏమైనా దొంగ లంగా ఏదన్నా దోపిడీకి ఇలాంటి వాటిలో కేసీఆర్ ఏదైనా అవినీతికి పాల్పడి ఉంటే కవిత కంటే ముందుగాల కేసీఆర్ తీసుకుపోయి జైల్లో పెట్టేటోడు నరేంద్ర మోడీ. కేసీఆర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేసీఆర్ను ఎక్కడ కూడా పట్టుకుందామంటే ఏడ కూడా దొరక్కపోయినటువంటి కేసీఆర్, ఎలా అవినీతి లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే. ఇలా కవితను అరెస్టు చేసినారు. కవిత లిక్కర్ స్కామ్లో దొరికిపోయిందని కవితను అరెస్టు చేసినారు. అసలు కవితది కూడా ఆధారాలు లేనటువంటి అరెస్టే. మతపరమైనటువంటి రిజర్వేషన్లకే భాజపా వ్యతిరేకం. కాంగ్రెస్, బారాస కుటుంబ అవినీతి పార్టీలు. బీజేపీ వాళ్ళ కథ ఇట్లా ఉంటుంది. రిజర్వేషన్లు రద్దు చేస్తారని పదే చెప్పుకొస్తున్నా మాట. ఇప్పుడు ఏమంటున్నారు? మతపరమైనటువంటి రిజర్వేషన్లకే భాజపా వ్యతిరేకమట. మతపరమైన రిజర్వేషన్లకు, మిగతా వాటికి కాదు. కాంగ్రెసు బీఆర్ఎస్ రెండు ఒకటేనట. నిజానికి కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, కుమ్మక్క అయిపోయినాయి ఇవి రెండు. ఏ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మొత్తం లేకుండా చేయాలి, జాతీయ పార్టీలే మిగిలాలి, జాతీయ పార్టీలతోనే దేశమంతా నడవాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి పార్టీలు ఇవాళ కాంగ్రెసు బీజేపీ. మళ్ళీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడు, కాంగ్రెసు బారాస కుటుంబ అవినీతి పార్టీలట. రెండు కూడా ఒకటే అని చెప్తున్నారు. ప్రజలకు అర్థమైపోతుంది ఏ పార్టీ కుమ్మక్క అయిపోయింది, ఎవరితో చేతులు కలుపుతున్నారు అనేది. ఏది మరి అమిత్ షా నోటీసులు పంపించిండు రేవంత్ రెడ్డికి. మరి రేవంత్ రెడ్డి ఎందుకు హాజరు కాకపోయా కోర్టుకి? విచారణకు రమ్మనంటే ఎందుకు పోలేదు? తెలుసు వాళ్ళకు ఆ కేసు ఏంది, విచారణ ఏంది, అవన్నీ తెలుసు వాళ్ళకి. ఇక ఏబీసీ పార్టీలు తబ్లీగీ జమాత్ పోతే ఎజెండాను అమలు చేస్తున్నాయి. మోదీ హయాంలోనే అభివృద్ధి. పెద్దపల్లి, చౌటుప్పల్, నల్గొండ జనసభల్లో జేపీ నడ్డా. నల్గొండ సభలో కరవాలంతో భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా చిత్రంలో ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి తదితరులు మొత్తానికి పాల్గొనడం జరిగింది. మొత్తానికి కేంద్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రచారానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి అయితే గట్టిగా దిగుతున్నటువంటి బడా నాయకులు. నాయకులతోని కావట్లే ప్రచారాలు, పక్క రాష్ట్ర నాయకులు వచ్చి ప్రచారాలు చేస్తున్నారు ఇక్కడ. కాంగ్రెస్ బారాస రెండు కుటుంబ అవినీతి పార్టీలు 2G అగస్టా కామన్వెల్త్ లాంటి కుంభకోణాలతో కాంగ్రెస్ కాళేశ్వరంతో పాటు ప్రతి పథకంలో 30% కమిషన్తో బారాస ప్రజలను దోచుకున్నాయి. సోనియా, రాహుల్ బెయిల్ పైన ఉంటే కేసీఆర్ కుమార్తె కవిత జైల్లో ఉన్నారు. ప్రతిపక్షాల నేతలు బెయిల్పై లేదంటే జైళ్లలో ఉంటారు అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. మోదీ హయాంలో అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందన్నారు. భాజపా ఉన్నంత వరకు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను ఎవరు రద్దు చేయలేరని కూడా ఉద్ఘాటించారు. వైకాపాది ఒక మాఫియా రాజ్యం అంటూ మోదీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో దిగినట్టుగా ఉన్నారు. భూమి, ఇసుక, మద్యం పేరుతో దోచేస్తున్నారు. సర్కార్లోనే మద్యం సిండికేట్ నిధులిచ్చినా పోలవరం నిర్మించలేకపోయారు. మోదీ నిధులిచ్చినా కానీ వైకాపా పార్టీ మొత్తానికి పోలవరం నిర్మించలేదట. వైకాపా మంత్రం అవినీతి. చంద్రబాబు హయాంలో రాష్ట్రానిది ఉత్తమ స్థానం. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెగిరిన ప్రధాని. ఏ పార్టీ మోదీతోని సపోర్టెడ్గా ఉంటే ఆ పార్టీకి మోదీ మద్దతు పలకాల్సిందే కదా, అంతే.
ఇక మేడిగడ్డ పైన మధ్యంతర నివేదిక, నీటిపారుదల శాఖకు అందించిన ఎన్డీఎస్ఏ కేజ్రీవాల్పై మరో పిడుగు. ఇకపోతే సిక్కు ఉగ్ర సంస్థల నుంచి 134 కోట్లు సేకరించినట్లు కూడా ఆరోపణలు. ఇక ఎన్ఐఏ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫార్సు. ఇక సికింద్రాబాద్ పరిధి నల్లకుంట కోరంటి ఆసుపత్రి వద్ద కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి. చిత్రంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఇక అభ్యర్థి దానం నాగేందర్, హనుమంతరావు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరుకుతలేదు, నన్ను దగ్గరికే రాణిస్తలేడని చెప్పిండు హనుమంతరావు. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి సంకల్నే కూర్చున్నాడు, సంకల్నే నిలబడ్డాడు. చూడు ఇగో మొన్నదాకా చెప్పిండు రేవంత్ రెడ్డి కొంచెం నువ్వు మార్పు చెందాలి, నువ్వు మారిపోవాలి, సీనియర్ అయినటువంటి మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మీరు మారాలి, మీరు మారితేనే బాగుంటుంది, దేవుడికి మొక్కుతున్నా మారాలని ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి హనుమంతరావు ఇలా సంకల దూరిపోయాడు. చెప్పనే రేవంత్ రెడ్డి దగ్గరికి చెప్పనే పిలుచుకున్నట్టున్నాడు. ఇకపోతే మోదీ గ్యారంటీకి కాలం చెల్లింది, అభివృద్ధికి నిధులు ఇవ్వని భాజపాకు కర్రు కాల్చి వాత పెడదాం. కేటీఆర్లు చెల్లని రూపాయలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇక మోదీ కాలం చెల్లిపోయిందట, కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరికి వచ్చిందట మోదీకి. ఇక అవినీతి చెల్లని రూపాయి లాంటి వాళ్ళట కేసీఆర్. వాళ్ళిద్దరి పని కూడా పట్టాలని మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. అవినీతి. ఇక నేడు 3వ విడత పోలింగ్, 93 స్థానాల్లో ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి. 93 స్థానాల్లో ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినారు. ఇక బరిలో కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు. ఇక గుజరాత్, కర్ణాటకలో ముగియనున్నటువంటి ఓటింగ్. మొత్తానికి నేడు ఈరోజు 3వ పోలింగ్ విడత జరగనుంది. ఇక మోదీ కుట్ర, కేసీఆర్ కుట్ర, రేవంత్ రెడ్డి కుట్ర. ఈ ముగ్గురు కుట్రలలో ఏ కుట్ర బాగుంది? ప్రజల నుండి దోసుకునేటోళ్ళు, ప్రజల్ని వంచి ప్రజలను హింసించి డబ్బులు ఆస్తులను లాక్కునేటువంటి ప్రభుత్వం, పార్టీ ఏదయ్యా అనేది ఒక్కసారి మీరే చెప్పాలి. ఇక అన్ని పార్టీలు మేము మంచోళ్ళమే అంటున్నారు. మరి ఇక అందరు మంచోళ్ళే అన్నప్పుడు మరి షెడ్యూడ్ కూడా ఉన్నాడు. ఇక ఇకపోతే మార్కెట్లోకి ఎఫికాన్ పురుగుల మందు అట మార్కెట్లోకి. ఇక ఇన్ఫ్రా లోన్లకు ఆర్బీఐ కొత్త రోల్, ప్రభుత్వ బ్యాంకు షేర్లు డెమాల్. ఇక బజాజ్ ఎలియాజ్ నుంచి 5 ఏప్రిల్లో నెమ్మదించినటువంటి సర్వీసెస్ సెక్టర్ పనితీరు. 850 కోట్లు సేకరించిన నెఫ్రోప్లస్ అంట 850 కోట్లు సేకరించిందంట. ఇక మారికో లాభం రూపాయలు 320 కోట్లు. ఒడిశాలోని బ్రూవరీని కొన్న ఏబిసిఎల్ ప్రణాళికల వ్యూహాలు. ఇక కొత్త రకం జీవికి చంద్రయాన్ పేరు. అక్కడ చంద్రయాన్లో కొత్త రకం జీవి పుట్టినట్టున్నది. భారత్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టినటువంటి చంద్రమండల అన్వేషణ వ్యోమనౌక చంద్రయాన్ పేరును ఇక కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమిళనాడు తీరంలో కనుగొన్నటువంటి ఒక జీవికి బాటాలిప్స్ చంద్రయాని అని నామకరణం చేశారు. ఇక తొలిసారి ఓటేసినటువంటి షోంపేన్ తెగ, వీళ్ళు తొలిసారి ఓటేసినారట. తొలిసారి అసలు వీళ్ళు మనుషులతోని కలిసినటువంటి సందర్భాలే లేనట్టుండే. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం 11 రాష్ట్రాల్లో కమర్, భుంజియా, బైగా, పహాడి, కోర్వా, ఇక అబుజ్మాదియా, బిర్హోర్, ఇక సహారియా, బరియా, చెంచు, కొలాం, తోటి, కొండరెడ్డి, జేను, కురుబా, కొరగా వంటి 14 పీవీటీజీ కమ్యూనిటీల నుంచి దాదాపు 9 లక్షల మంది ఓటర్లుగా గుర్తింపు పొందారు. వీరిలో గత నెల 19న జరిగినటువంటి 18వ లోక్సభ ఎన్నికల్లో ఇక షోంపేన్ తెగ ప్రజలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరు గ్రేట్ నికోబార్ ద్వీపం వాసులు. తొలిసారి, ఇదే మొదటిసారంట ఎన్నికల్లో ఓటేసినరట. ఇదే మొదటిసారి. వీళ్ళు ఇంతవరకు వాళ్ళకు ఓటే లేదు. జనజీవనంలో కలిసినటువంటి మనుషులే కాదు వాళ్ళు. ఇవాళ రేపు భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి
ఐఎండి. ఇక భగ్గుమన్న ఉత్తర తెలంగాణ కాస్త చల్లబడ్డ దక్షిణ జిల్లాలు. జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 46.8 డిగ్రీలు. ఇక పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో 46కు పైగానే. ఇక మొత్తానికి ఎండలు బగబగమంటున్నాయి కదా, కొంచెం వాతావరణం కుదుటపడింది. ఇక చల్లబడేటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇవాళ రేపు భారీ వర్షాలు ఉన్నాయట రాష్ట్రంలో. ఆరెంజ్ సిగ్నల్ ఇచ్చేసిర్రు, ఇక అలర్ట్ జారీ చేసినారు. ఇకపోతే అంబర్పేటలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి హాజరైన జనం. రేవంత్ రెడ్డిని చూసి హాజరైనట జనం. ఇక అంబర్పేటలో చూడుర్రి, రేవంత్ రెడ్డిని చూసి హాజరైన జనం. మరి పైసలు ఇస్తూ వచ్చిర్రా రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి వచ్చిండ్రో తెలుస్తలేదు. కానీ మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఏందయ్యా ఇది? అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మోసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారిని మొత్తం కటౌట్లో చూపెడుతుంది అందాల బొమ్మ. ఇక మోదీ గ్యారెంటీలకు వారంటీ లేనే లేదు. బీజేపీ పని ఖతం, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ సర్కారే. సీఎం రేవంత్ రెడ్డికి ఒక్కనికే కలవడ్డది. రాత్రిపూట నిద్రపోయిన తర్వాత కలవడ్డది. రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు, మోదీ ప్రధాని గాడు. ఇక నీకు డోకా లేదు బిడ్డ, నువ్వు మంచిగా ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట ఉంటుందని చెప్పినట్టున్నారు. రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం రాహుల్ గాంధీ ప్రధాని కాలేదట. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు పాపం రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యేటువంటి యోగ్యత లేదు. అది శాస్త్రం చెప్పినటువంటి కథ. మోదీ చెప్పిన ఏటా 2 కోట్ల జాబ్స్ ఏడికి పోయినాయి. అత్యధిక నిరుద్యోగులు ఉన్న దేశంగా భారత్ను మార్చిండు. ఇక హంగర్ ఇండెక్స్లో ఇక మనకన్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెటర్. ఇకపోతే రాష్ట్రానికి మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు. బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలట. కేంద్ర మంత్రిగా అంబర్పేట బ్రిడ్జిని కూడా కిషన్ రెడ్డి పూర్తి చేయలే. హైదరాబాదుకు వరదలు వస్తే ఇక అనా పైసా పేదలకు ఇప్పించలే. ఇక బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తానన్న సంజయ్ ఇక పత్తాలేడు. బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తానని చెప్పినటువంటి సంజయ్ పత్తాలేడట. బీఆర్ఎస్ సచ్చిన పామ, బతుకున్న పాము. జరగి ఓట్లు పడితే అర్థమైపోతుంది సచ్చిందా బతికిందా అనేది. ఆ పార్టీ గురించి మాట్లాడు ఇక వేస్ట్ అట. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే వేస్ట్ అట. మేము కూడా చాలా చోట్ల సర్వేకి పోయినాం. సర్వేకి పోతే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు వేస్ట్. అది దోపిడీ పార్టీ, దొంగ పార్టీ అని మాట్లాడారు ప్రజలు కూడా చాలా మటుకు. ఏడికి పోయినా అదే మాట. ఇంకేమనంటే కేంద్రంలో బీజేపీ ఉండాలి, ఇక్కడ బీఆర్ఎస్ సీట్లు తెచ్చుకోవాలి, ఎందుకంటే తెలంగాణ గలం వినిపించాలి కాబట్టి అని మాట్లాడుతున్నారు ప్రజలు. ఇక కేసీఆర్, ఈటల రాజేందర్ బొమ్మ బొరుసు లాంటి వాళ్ళని విమర్శ. కేటీఆర్ అట, ఈటల రాజేందర్ అట. కేసీఆర్ ఈటల రాజేందర్ బొమ్మ బొరుసు లాంటి వాళ్ళట విమర్శ. సికింద్రాబాద్ మల్కజ్గిరి లోక్సభ సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారం. కవితకు నో బెయిల్. ఇక సిబిఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ. కవితకు నో బెయిల్ అట. సిబిఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ. బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు ఇక చేస్తారన్నటువంటి దర్యాప్తు సంస్థలు ఏకీభవించి తీర్పు వెలువరించినటువంటి సిబిఐ స్పెషల్ కోర్టు. ఇక వైఎస్ జగన్ కేసులోని అంశాలు తీర్పులో ప్రస్తావన. ఇక నేడు కోర్టు ముందుకు కవిత. మొత్తానికి ఇక ఇవాళ కోర్టు ముందుకు మొత్తానికి కవిత హాజరు కానున్నారట. ఇది కథ. ఇక రైతు భరోసా వచ్చింది. అన్నదాతల అకౌంట్లో 2వ విడత డబ్బులు జమ. ఎన్నికలను ఉద్దేశించి వేసిండే రైతు భరోసా. ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కదా, కేసీఆర్ మాటలకు, హరీష్ రావు మాటలకు లాగు దడుచుకున్నటువంటి రేవంత్ రెడ్డి దెబ్బకే రైతు భరోసా జమ చేసిండు. అన్నదాతల అకౌంట్లలో 2వ విడత డబ్బులు జమ. 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం. ఇక 7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లోకి పడని పైసలు 5 ఎకరాలు ఉన్నోళ్ళందరికీ పడ్డాయట. 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం. 5 ఎకరాల పైగా భూమి ఉన్నోళ్ళందరికీ. 7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లోకి పడిన పైసలు 5-7 మధ్యలో ఉన్నోళ్ళందరికీ పైసలు పడ్డాయట. మరి వచ్చినాయి అందరికీ? వస్తే వచ్చినాయని చెప్పండి, రాకపోతే రాలేదని చెప్పండి. రాకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డిని గుద్దుదాం. ఇక రేపటిలోగా అందనున్న రైతు భరోసా. ఇక 6.65 లక్షల మంది రైతులకు 2,423 కోట్ల నిధులు. ఈ యాసంగిలో మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పైసలు పడ్డాయట. ఇది కేసీఆర్, హరీష్ రావు చేసినటువంటి ఘనకార్యంతోనే ఇలా రేవంత్ రెడ్డికి జల్లు బుట్టి డబ్బులు విడుదల చేసిండు. ఏడ ఓట్లు మళ్ళీ ఇటుదనకపోతాయో అని.
అప్పుడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ వాళ్ళు గట్లనే డబ్బులు వేస్తే ఎన్నికల కోడ్లో మీరు ఎట్లా అమలు చేస్తారని ఆయనతో ఎత్తగొట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఫిర్యాదు చేసిరు. కాంగ్రెస్ వాళ్ళు ఫిర్యాదు చేయగానే పాపం రైతులకు ఇచ్చే పైసలు వెనక్కి పోయినాయి. ఈసీ అడ్డుపడింది. ఈసీకి ఫిర్యాదు చేస్తే ఈసీ డబ్బులు ఏనియలే. అది మీకు కూడా తెలుసు. ఇక సన్నాసులు దద్దమ్మలు అంటే ఊరుకోం. ఎవరు చెప్తున్నారు? కోమటి ఇదేవరయ్యా బట్టి. ఇక బొనకల్ రోడ్ షోలో మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సన్నాసులు దద్దమ్మలు అంటే ఊరుకోరట. కేసీఆర్ని భాష మార్చుకో. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సన్యాసులు దద్దమ్మలు ఇట్లా మాట్లాడితే భాష మార్చుకోవాలట, ఊరుకోరట. మరి మాట్లాడకపోతే ఏం చేయమంటావు? దద్దమ్మలు సన్నాసులు కాకపోతే ఇంకేమవుతారు? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతిరి. పూటకో మాట గంటకో వేషంలాగా ఉండే మన కాంగ్రెస్ పరిపాలన. మరి ప్రజలేమో నోరు నెత్తి కొట్టుకోబట్టిరి పైసలు లేక. మరి ఎవరిని అడుగుమంటావు? ఎవరిని తిట్టమంటారు? అధికారంలో ఉన్నది మీరు కాబట్టి మిమ్మల్ని తిట్టకపోతే ఎవరిని తిట్టమంటారు? మరి ఇక భాష మార్చుకోవాలా? మీ ముఖ్యమంత్రి భాష బాగుందా? రేవంత్ రెడ్డి గారి భాష బాగుందా? పేగులు మెడలేసుకుంటా ఆయన ఇంకా ముఖ్యమంత్రి హోదాలో ఉండి లాగులు ఊడదీస్తా, షెడ్డి డ్రాయర్ కూడా వీక్తా, పేగులు తీసి మెడలేసుకుంటా, మానవ బాంబులైతా, కొరుకుతా గివ్యా. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. అందుకే బీఆర్ఎస్ గల్లంతైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్. ఇక భోనాకల్లో ఎంపీ అభ్యర్థి రఘురామ్ రెడ్డికి మద్దతుగా రోడ్ షో. చూద్దాం ఒక ఎంపీ సీటు, ఎన్ని ఎంపీ సీట్లు మరి మీకు ఎన్ని వస్తాయి, బీజేపీ వాళ్ళకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్ వాళ్ళకి ఎన్ని వస్తాయి చూడాలి కదా. మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక అందాల బొమ్మ మోసుకొచ్చినటువంటి పత్రిక. వార్తల అందాల బొమ్మనే మోసుకొచ్చింది. మొన్ననా మొత్తం బీజేపీ వాళ్ళది మొత్తం గట్టిగా వేసింది కదా కటౌట్ మోదీతో. నిన్ననే కాంగ్రెస్ వాళ్ళ మీద విమర్శలతోనే వేసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని నిన్న వేసింది. అది బీజేపీ వాళ్ళు వేయించినట్టున్నారు, అందుకే వచ్చింది. ఇక మోదీతో సబ్కా వికాస్ కాదు, దేశ్ కా సత్యనాశట. వచ్చేది కాదు అచ్చేదిన్ కాదు, ఇక అంతా సచ్చేదిన్ అని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక 400 పార్ అంటున్నారు. 200 సీట్లు కూడా దాటాయి. ఇక సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. ప్రాంతీయ శక్తుల పాలననే వస్తుందని చెప్తున్నటువంటి కేసీఆర్. ఈ కాలిరిగి కట్టెపట్టిన పోరాటం మాత్రం ఆపను. రైతు రుణమాఫీ కక్కించేదాకా వదిలిపెట్టా. ఇక 6 గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ మెడలు వంచుతా. నిజామాబాద్ కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ చీఫ్ మొత్తానికి ప్రసంగం జరిగింది. ఇక రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తున్నది. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ముస్లిం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వీటిని తప్పకుండా రద్దు చేస్తామని చెప్తున్నటువంటి నడ్డా. తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటాం, అభివృద్ధిలో భారత్ను అగ్రగామిగా నిలబెట్టాం. ఇక నల్గొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్ చీఫ్ మాట్లాడుతున్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఇకపోతే ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు హస్తం. ఇక అరెస్టు చేసేందుకు చర్యలు చేపట్టినాం. ఇక సిపి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే లుక్అవుట్. ఇక సర్క్యులర్ జారీ చేసినాం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ప్రారంభమే, ఇంకా చాలా ఉంది. పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నాం. ఈ కేసులో ఇక ఆధారాలున్నా, డీలర్లున్నా, ఇక లీడర్లున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా వెల్లడి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామట. ఇవాళ మేడిగడ్డకు జస్టిస్ పిసి ఘోష్ 2 రోజుల పర్యటన. ఆ తర్వాత హైదరాబాద్లో ఇరిగేషన్ ఇక ఆఫీసర్లతో మీటింగ్. హైదరాబాద్ భూపాలపల్లిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసినటువంటి జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఇక పినాకి చంద్ర ఘోష్ మేడిగడ్డను సందర్శించనున్నారు. ఇక పిల్లర్లు కుంగి డ్యామేజ్ అయినటువంటి బ్యారేజీని మంగళవారం ఆయన పరిశీలించనున్నారు. మేడిగడ్డను పరిశీలిస్తారంట. ఇక రైతు భరోసా వచ్చింది, సంతోషపడరు. రైతు భరోసా ఇచ్చింది కదా, సంబరపడరు. ఇక ఎనలేని సంబరం. 5 గ్యారెంటీలు అమలు చేసినామన్నారు. ఏం గ్యారెంటీలు వచ్చినాయో. ఆ గ్యాస్ బుడ్డి ఎవరికి రాలేదట, 500 కూడా ఎవరికి వడనే లేదట. ప్రజలు చెప్తా ఉన్నటువంటి మాట. మేము పోతా ఉంటే ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎండలకు కాస్త బ్రేక్. 3 రోజుల పాటు వానలు. నేడు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, రేపు ఎల్లుండి ఓ మోస్తారు వానలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల 46 డిగ్రీల పైనే నమోదు. వడదెబ్బతో 3 మృతి. రంగారెడ్డి జిల్లా కాముని చెరువులో చనిపోయినటువంటి చేపలు. ఇగో ఎండ వేడిమికి చేపలు చచ్చిపోయి బయటదే వెళ్ళినాయి. బాబ్బా కొన్ని చేపల ఎండ వేడిమికి.
మతపరమైనటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. మతపరమైనటువంటి రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్సే. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లలో కోత పెట్టింది రాముడికి. ఇక సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం. ప్రధాని మోదీ ఇక పాలనలో అగ్రగామి. భారత్ జేపీ నడ్డా. కవితకు బెయిల్ రాలే. ఇక దేశ భవిత కోసం మోదీ పోరాటం. దేశ భవిత కోసం మోదీ పోరాటం. ఇకపోతే ప్రధాని కావాలని రాహుల్ ఆరాటం. అది రాహుల్కు ఉన్నటువంటి పిచ్చే కదా ప్రధాని కావాలని. ఇక రాహుల్ ప్రధాని కావాలంటే ముందుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి తప్పుకోవాలి, అప్పుడు మాత్రం ప్రధాని అవుతాడు. ఇక బీజేపీ ఏలుబడిలో ఉగ్రవాదులపై ఉక్కుపాదం. మోదీ సుపరిపాలన వల్లే సాధ్యం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ తోడు దొంగలు. ఉత్తరాఖండ్ సీఎం ఇక పుష్కర్ సింగ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు తోడు దొంగలట. ఈ అమ్మ ఎవడు తోడు దొంగనో అర్థమవుతలేదు. వీడు ఒకరికొకడు, ఒకరి మీద ఒకడు, ఓ పార్టీ మీద ఒకడు, ఇట్లా ఒకరికొకరు తోడు దొంగలు అనుకుంటే మరి జనాలు ఏ పార్టీ ఏ పార్టీతో కుమ్మక్కైందని అనుకోవాలి. ఇక ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే. కేంద్రంలో బీజేపీ ఇక ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమవుతుంది. కేంద్రంలో బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదనే సంకీర్ణ పార్టీ. ప్రాంతీయ పార్టీల నుండే ప్రధాని అవుతారట మొత్తానికి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం. ఇక బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదే తేల్చి చెప్పిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ. ఇక డిజైన్ల ప్రకారం బ్యారేజీల నిర్మాణం జరగలేదని కూడా వెల్లడి. ఇక తెలంగాణ సర్కారుకు నివేదిక. మొత్తానికి బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థదేనట. ఏ సంస్థ? నిర్మాణ సంస్థ. మేడిగడ్డ వైఫల్యానికి నిర్మాణ సంస్థే కారణం, ఎవరు కాదు, నిర్మాణ సంస్థనే కారణం. ఇక పని మనిషి ఇంట్లో 34 కోట్లు. కొడుక ఇదేంది ఇది? పని మనిషి ఇంట్లోనే 34 కోట్లట. జార్ఖండ్ రాజధాని రాంచీలో నోట్ల కలకలం. మంత్రి ఆలింగర్ పిఎస్. ఇక పని మనిషి ఇంట్లో ఈడీ సోదాలు. ఇక గుట్టలుగా బయటపడ్డ నోట్ల కట్టలు. నిరుడు 10,000 లంచం. ఆ కేసులో పట్టుబడ్డ చీఫ్ ఇంజనీర్. అతడు ఇచ్చిన సమాచారంతో పలు చోట్ల ఈడీ దాడులు. ఇక పని మనిషి ఇంటికి అవినీతి గోడౌన్గా మార్చేశారు. కాంగ్రెస్ యువరాజు ఇక సమాధానం చెప్పాలి అంటూ ప్రధాని మోదీ. ఈ అమ్మ 34 కోట్లు పని మనిషి ఇంట్లో పెట్టిర్రా నాయన. 34 కోట్లు. ఇక ఈడ ఆడ వాని దగ్గర వీని దగ్గర పెద్దోని దగ్గర పెడితే అనుమానం వస్తుందని ఏకంగా పని మనిషి ఇంట్లోనే పెట్టిర్రు. ఈవిడ పుణ్యాత్ముడు తీసుకుపోయి ఆయనతో కంప్లైంట్ ఇచ్చిండ. ఈడీ దాడులు చేసింది మొత్తానికి. ఇక అస్సాంలోని కామ్రూమ్ జిల్లాలో ఎన్నికల సామాగ్రివి తీసుకొని ఆ ట్రాక్టర్లో వెళ్తున్నటువంటి సిబ్బంది. అస్సాంలో ఎన్నికల ఈవీఎంలు బాక్స్లు అవి ఇవన్నీ తీసుకొని ట్రాక్టర్లో పోతున్నారు అస్సాంలో. ఆడ వర్షాలు పడ్డట్టున్నాయి మంచిగానే. నేడు 3వ దశ. ఇక దేశవ్యాప్తంగా 93 లోక్సభ నియోజకవర్గాల ఓటింగు. ఇక కరప్షన్ కింగ్ జగన్ ప్రభుత్వంపై ప్రధాని ఫైర్. కరప్షన్ కింగ్ ఎవరయ్యా అంటే జగన్ అట. జగన్ ఒక పెద్ద కరప్షన్ కింగ్. అనకాపల్లి సభలో ప్రధాని మోదీ, చంద్రబాబు, సీఎం రమేష్, గీతా గంటా, ఇక నాగబాబు, ఇక శ్రీ భారత్ అభివాదం. నాగబాబు ఎందుకుంటాడంటే వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఈ బీజేపీ ముగ్గురు కలిసి కూటమి ప్రయోగం కదా. ఆడ చిరంజీవి ఉంటాడు, నాగబాబు ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఉంటాడు. వీళ్ళంతా ఒకటే. వీళ్ళందరూ కలిసి ఆడ ఓట్ల ప్రచారం జరిపిస్తారు. వీళ్ళేదే అక్కడ అధికారం, కూటమిదే ఆడ అధికారం. చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతాడట. అక్కడ గురువు చంద్రబాబు, ఇక్కడ శిష్యుడు రేవంత్ రెడ్డి. ఇద్దరు కలిసి హైదరాబాద్ను దోసుకుంటారు. ఇక ఉమ్మడి రాజధాని చేస్తారట. సిటీఓల అధికారులకు కత్తెర. 1,00,000 లోపు జిఎస్టీ రిఫండ్. ఇక పరిశీలనకే పరిమితం. ఇక 1 కోటి పైన బాధ్యతలు కమిషన్కు. ఇక ఐటీసీలలో అక్రమాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ దిద్దుబాటు చర్యలు. ఇక సంజయ్ యూత్ ఐకాన్. బండి సంజయ్ అన్నమలైని గజమాలతో సత్కరిస్తున్నటువంటి బీజేవైఎం కార్యకర్తలు. అమ్మ బీజేవైఎం కార్యకర్తలు బండి సంజయ్ని మొత్తానికి గజమాలతోని సత్కరిస్తున్నారు. ఇక చూడురి, గజమాల మరి ఆప్తుడో అప్పుడు పక్కపొంటి ఇంకో వ్యక్తి నిలబెట్టుకున్నాడు. మరి గజమాల మీదేస్తే ఆయన అడ్డపడ్డాడు అనుకో. బండి సంజయ్ పాపం వీడికి తంబాకు నవ్వులుతాడట. బండి సంజయ్ తంబాకు నవ్వులు తప్ప ప్రజలకు ఏం చేయాలనేది మాత్రం తెలియదు. గుట్కాలు తంబాకు నవ్వులు తప్ప. మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.
ప్రత్యేక స్థానం. బండి స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఇక అన్నమలై రిజర్వేషన్లను రద్దు చేయబోం. ఇక బ్యాలెట్లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే కాంగ్రెస్కు ఓటేయండి బండి సంజయ్. ఇది బాగుంది. బ్యాలెట్ గుర్తులో గాడిద గుడ్డు పెట్టుకుంటేనే ఓటేయ్యి. గాడిద గుడ్డు పెట్టుకొని ప్రచారం చేస్తారు కదా, గదే గాడిద గుడ్డు బ్యాలెట్లో ఉంటే ఓటేయ్యి, లేకపోతే మాత్రమే ఏకూరి. అది వాస్తవమే కదా. ఇక మరి కరెక్టే. ఇక హైదరాబాద్లోని ఉప్పల్లో నిర్వహించిన రోడ్ షోలో అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పక్కపొంటి ఎవరున్నారు? కాంగ్రెస్ అభ్యర్థురాలు ఈమె. బాయ్ బాయ్ మోదీ. ఇక బీసీ ఎస్సీ ఎస్టీలు ఆయన్ను గద్దె దించనున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీలు. ఈ నీ పాట నీ మాట నీ పాట నీ అబద్ధాల మూట ప్రజలకు మా తెలుసు. ఎవరిని ఏ రకంగా మభ్యపరుస్తున్నావో అబద్ధాలతోని ప్రజలు గుర్తుపడుతూనే ఉన్నారు. ఆ 3 స్థానాలపైన కాంగ్రెస్ దృష్టి పెట్టిందట. ఏది? సికింద్రాబాద్, మల్కజ్గిరి, పాలమూరు. ఈ 3 స్థానాలట. ఆయన 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానంగా మారిపోయిందట. బీఆర్ఎస్ సచ్చిన పాము. ఇక దాని గురించి మాట్లాడి దండుగా చూడుర్రి. ఆ కేసీఆర్ గర్జన, రైతు బంధు జమ దెబ్బకే కేసీఆర్ గర్జించి బయట. ఇవాళ నిజంగా చెప్తానా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇవాళ కేసీఆర్ కనుక మాట మాట్లాడకపోయినా, గర్జించకపోయినా ఇవాళ రైతు బంధు మనకు పడేది కాదు. రైతులకు ఇవాళ రైతు బంధు వేయడానికి కారణం ఎవరయ్యా అంటే కేసీఆరే, ముమ్మాడికి కేసీఆరే. ఆ కేసీఆర్ అంటోడు ప్రశ్నించకపోతే వీళ్ళు అసలు రైతు బంధు కాదు, ఏ పథకం కూడా అమలు చేయరు. వీళ్ళు శాతగాని ప్రభుత్వం ఇది. వీళ్ళతో ఇది కూడా కాదు. ఇక దెబ్బకు దయ్యం వదిలింది. కేసీఆర్ రోడ్డెక్కంగానే ముఖ్యమంత్రికి వణుకు మొదలైంది. అందుకే ఆగమేఘాల మీద రైతు బంధు డబ్బులు వేస్తున్నాడు. ఇక 5 ఎకరాలు దాటితే ఈయనన్నోడు రైతులందరికీ ఇస్తున్నాడు. భయం. ఇక రైతు బంధు లెక్క పథకాలన్నీ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. ఇక బతికున్నోళ్లను కాల్చి చంపుడైనా వాళ్ళు చెప్పే గుజరాత్ మోడల్. మోదీకి నేను ఇక లొంగలేదనేటువంటి నా బిడ్డ కవితను జైల్లో పెట్టిండ్రు. దేశంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చింది తెలంగాణలోనే. ఇక బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాం. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఆలోచించాలి. సికింద్రాబాద్, నిజామాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇక నేను హిందువును, అన్ని మతాల ఆత్మ బంధువును, నేను కూడా హిందువునే అని తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజల ఆత్మ బంధువును. ఏ ఒక్క వర్గానికో కాదు, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ ఇక బాగుపడేలా అన్ని వర్గాల ముందుండేలా హిందూ ముస్లిం బాయ్ అంటున్నట్టు ఉండేలా కలిసి బతకాలే అంటూ ఇక మొత్తానికి కేసీఆర్ రోడ్ షోలో మాట్లాడినారు. ఇకపోతే ప్రాంతీయ శక్తులదే కేంద్రంలో అధికారం ఉండబోతుంది. 5 ఎకరాలతో ఇక్కడ చూసుకుంటే 5 ఎకరాలతో ఆగేది అందరికీ పడ్డది. కేసీఆర్ భయానికి 5 ఎకరాలకే ఎత్తా అని చెప్పింది కదా రైతు బంధు. ఇక అన్ని ఎకరాలకి వేస్తాడు. కాంగ్రెస్ మంత్రి కరెన్సీ గుట్టలు 35 కోట్లు. రేవంత్ సర్కార్ కరెంటు కాపల. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా విచిత్ర పరిస్థితులు. సభలు, రోడ్ షోల దగ్గర విద్యుత్ సిబ్బంది మోహరింపు. ఇక ఎన్నికల ర్యాలీలో పోలీసు శాఖకు ధీటుగా విద్యుత్ శాఖ గస్తే. కరెంటు వేయడబోతుందో అని గస్తీ కాస్తుర్రట విద్యుత్ అధికారులు. ఇప్పటికే వేల సభల్లో పవర్ కట్తో సర్కారుకు తలవంపులు. ఇక ఎన్నికల వేళ రాజకీయంగా నష్టం జరుగుతుందని దడ. రాష్ట్రంలో కోతలు లేవంటూనే విద్యుత్ శాఖకు ఇక తాకీదులు. కరెంటు పోతే కొలువుకు ఇక ఎసరొస్తుందోనని ఇబ్బంది, ఆందోళన. కరెంటు గిట్లా పోయిందంటే కొలువుకు ఏడెసరొస్తుందో ఏమవుతుందో అనేటువంటి ఆందోళనలో మొత్తానికి గస్తీ కాస్తున్నటువంటి కరెంటు వాళ్ళు గాంధీ భవన్లో తన్నుకున్నారు. హైదరాబాద్ కాంగ్రెస్ సమావేశంలో రసాభాస. ఇగో ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది. గాంధీ భవన్లో గల్లలు పట్టుకొని అనుకున్నారట. అయ్యో కాంగ్రెస్ వాళ్ళంతా మంచిగా కలిసిమెలిసి ఉంటారని మనం అనుకున్నాం. ప్రజలకు గిట్లాంటి వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారా? వాళ్ళకే సక్కలేక తన్నుకుంటారట గాంధీ భవన్లో. పంజాబ్లో బీజేపీకి రైతుల సెగ. ఇక సీఎం కేజ్రీవాల్పై ఎన్ఐఏ కేసు. కేంద్రానికి ఢిల్లీ ఇక లెఫ్టినెంట్ గవర్నర్ ఇక సిఫారసు. ఆప్కు ఖలిస్తానీ నిధుల ఆరోపణపై ఇక విచారణ జరిపించాలని ఇక హోంశాఖకు లేఖ. కేజ్రీకి మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు ఇక పరిగణలోకి తీసుకున్నటువంటి పరిణామం. ఇక ఇది మోదీ ప్రభుత్వం మరో కుట్ర.
ఇక ఆప్ ధ్వజమెత్తారు. ఇది మోదీ ప్రభుత్వం మరో కుట్ర. ఇక బడికి డుమ్మా కుదరదు. ఇక బడికి డుమ్మా కొడుతుందంటే ఇప్పటి నుండి కుదరదట. ఇక టీచర్లకు అఫీషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ కొత్త విద్యా సంవత్సరం నుంచి అమలు. యాప్లో టీచర్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం. టీచర్లు బడికి డుమ్మా కొట్టుడు ఇక గలవది. రికగ్నిషన్ మొత్తం మీద ఏలు పెట్టాలి, ముఖం చూపెట్టాలి, ఖచ్చితంగా హాజరు కావాలి. డుమ్మా కొట్టుడు ఇక ఉండదు. ఇక కాళేశ్వరాన్ని విస్మరిస్తే కరువు కాటేసే. రాజకీయ క్రీడల్లో బలి పశువుగా తెలంగాణ రైతు. 40 టీఎంసీలకు పైగా కడలి పాలు చేసినటువంటి సర్కారు. 20 టీఎంసీలతోనే ఎస్ఆర్ఎస్సి కింద ధాన్యం సిరులు. ఇక 10 టీఎంసీలతో నిండు కుండల్ల వేల చెరువులు కూడా నిండాయట. 3 ఏళ్ల ముందే హెచ్చరించిన నమస్తే తెలంగాణ.